హాయ్ హలో వెల్కమ్ టు ఆర్పి తెలుగు ట్రావెలర్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంకి పాదయాత్ర ద్వారా భక్తులు చేరుకుంటారు. అసలు ఈ యాత్ర ఎలా చేయాలి, ఎక్కడ నుంచి ప్రారంభించాలి, ఈ యాత్ర సంవత్సరంలో ఎన్నిసార్లు జరుగుతుంది, ఎక్కడ స్టే చేయాల్సి ఉంటుంది, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూద్దాం. శ్రీశైలంకి బస్సులో వెళ్ళడం మనందరికీ తెలిసిందే, కానీ నడక మార్గం ద్వారా కూడా శివయ్య వద్దకు చేరుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం, దేశంలోనే పులుల సంఖ్య ఎక్కువగా ఉండే నల్లమల అడవి గుండా ఏడాదిలో 2 సార్లు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు అధికారులు. మొదటిగా ఈ కాలినడకన వెళ్ళేవారు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంకు చేరుకోవాల్సి ఉంటుంది. మనం కర్నూలుకి వెళ్తే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వీలైనంత త్వరగా చేరుకుంటే మనకి నడక చాలా సులభం అవుతుంది. ఆ గ్రామస్తులు కూడా చాలా ఆప్యాయతతో మాట్లాడమే కాకుండా ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు కూడా మనకు ఇవ్వడం ఇక్కడ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి ఈ యాత్ర 46 కిలోమీటర్లు అంటారు, కానీ 60 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఇంత దూరం నడవగలం అనుకుంటే మాత్రమే ఈ యాత్రకి పూర్తి స్థాయిలో ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అసలు అమర్నాథ్ యాత్ర అత్యంత కఠినం అంటారు, కానీ అంతకు మించి కఠినంగా ఉంటుంది ఈ యాత్ర. మేము ఉదయం 7 గంటలకు మా యాత్రను ప్రారంభించాం. అప్పటికే అది చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. వసతులు కూడా అసలు లేవనే చెప్పాలి. లోపలికి ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ అనుమతించారు. కేవలం 2 లీటర్ల వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. ఈ విషయం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఇది చెక్ పోస్టు. అటవీ శాఖ అధికారులు మనం ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్తున్నామా లేకపోతే ఏంటి అనేది మొత్తం చెక్ చేస్తారు. ఇలాంటి చెక్ పోస్టు ఇంకొకటి ముందు కూడా ఉంటుంది. సాధారణ రోజుల్లో ఈ ప్రాంతంలోకి ఎవరికి అనుమతి ఉండదు. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటారు. ఊర్లో కూడా కొన్ని సందర్భాల్లో అంటే అక్కడ పంట పొలాలు ఉంటాయిగా, సో అక్కడికి పులులు వస్తాయి అంటే ఈ ప్రాంతం ఎంత డేంజరస్దో అర్థం చేసుకోవచ్చు. సో కేవలం ఈ 2 సందర్భాల్లో మాత్రమే ఇక్కడికైతే అలౌ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా చుట్టూ అడవి, మధ్యలో మాత్రమే ఈ మార్గం ఉంటుంది మనకి. సో ఇక్కడ చెంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పరిసర ప్రాంతాల్లో తిరగగలరు, కానీ బయట వ్యక్తులు ఎవరికి కూడా ఇక్కడికి ఎలా ఉండదు. అలాగే చెట్ల మీద ఎవరు తప్పిపోకుండా ఉండడం కోసం శ్రీశైలం అనే మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఇక పాదయాత్రలో మొదటి 6 కిలోమీటర్లు మొత్తం కూడా మట్టి రోడ్డు ఉంటుంది, కాబట్టి నడకకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా సాగిపోతుంది. 6 కిలోమీటర్ల నడక తర్వాత గోసాయి కట్ట ఆంజనేయ స్వామి ఆలయం వస్తుంది. ఈ ఆలయ నిర్వహణ మొత్తం గిరిజనులే చూస్తారు. పాదయాత్రకు వెళ్ళే భక్తులు వెళ్ళే మార్గంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుతూ స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. ఇదంతా పెద్ద పులులు తిరిగే ఏరియా. సో అసలు ఇక్కడ గిరిజనులు ఎలా నివసిస్తారో అని మాకైతే అనిపించింది. ఇక్కడ వీళ్ళంతా ఇల్లు నిర్మించుకున్నారు, అలాగే ఒక స్కూల్ కూడా ఉంది. మరి ఇంత దూరం వచ్చి టీచర్ ఎలా పాఠాలు చెప్తారో అని అనుకుని అక్కడి నుంచి మా ప్రయాణం ముందుకు ప్రారంభించాం. 2 సందర్భాల్లో మాత్రమే ఈ మార్గాన్ని ఓపెన్ చేస్తారు. ఒకటి మహాశివరాత్రి, రెండోది ఉగాది నాడు. మహాశివరాత్రికి 10 రోజుల ముందుగా ఓపెన్ చేస్తారు, అలాగే ఉగాదికి 10 రోజుల ముందుగా ఈ మార్గాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగతా రోజుల్లో ఇక్కడ పెద్ద పులులు తిరుగుతాయి. వాస్తవానికి మేము 2 days ప్లానే. ఎట్లా నైట్ స్టే అన్నట్టే ప్లాన్ పెట్టినాము. నేను 12 గంటలలో అడిగి చేసుకోవాలని చెప్తున్నాను. సరే
ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపించేది స్కూల్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి టీచర్స్ అప్పుడప్పుడు వస్తుంటారంట. సో రెగ్యులర్గా అయితే రారు అని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదంతా కూడా గిరిజన తండా. ఇక మేము శివరాత్రి చివరి రోజు వెళ్ళడంతో ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. మేము అమర్నాథ్ వెళ్ళాం, కానీ అక్కడ మమ్మల్ని కేవలం వాతావరణం మాత్రమే ఇబ్బంది పెడుతుంది. కానీ ఇక్కడ దూరం అలాగే దారి మనల్ని చాలా చాలా ఇబ్బందులకైతే గురి చేస్తుంది. ఇక గోసాయి కట్ట నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే నాగలూటి క్షేత్రం వస్తుంది. ఈ కాలినడకన ప్రయాణంలో అభయారణ్యంలో ఉన్న నాగలటి శ్రీశైలం ముఖద్వారంగా ప్రసిద్ధి చెందింది. ఈ 9 కిలోమీటర్ల జర్నీ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చుట్టూ చెట్లు ఉండడంతో ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకు కదులుతాం. ఇది ఫారెస్ట్ అధికారుల రెండవ చెకింగ్ పాయింట్. సో ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏవి తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఈ పక్కకే బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఒక హెల్త్ క్యాంప్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఎవరైనా పైకి వెళ్ళే టైంలో ఇబ్బంది లేకుండా మెడిసిన్స్ ఇక్కడ తీసుకోవచ్చు. భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ నిర్మానుష్య ప్రాంతంలో నడుచుకు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో భయమేసింది. ఎందుకంటే మేము వెళ్ళిన 2 రోజుల ముందే పులి ఈ ప్రాంతాల్లో సంచరించింది. సో ఇలాంటి ప్రాంతాల్లో సింగిల్గా వెళ్ళడం అనేది కూడా కొంత రిస్క్తో కూడుకున్నది. మా ముందు కానీ వెనుక కానీ అసలు ఎవరూ లేరు. మేము 4 ఫ్రెండ్స్ వెళ్ళాం, మేము మాత్రమే ఉన్నాము, ఇంకెవరు కూడా లేకపోవడం కొంచెం భయం వేసింది. దాదాపుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న తరహా రూటు దాదాపుగా 6 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. సో అక్కడక్కడ జనాలు కనిపిస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నా ముందు కనిపిస్తున్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కూడా ఇంత దూరం నడుచుకుంటూ ఆ శివయ్యని తలుచుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా శివయ్య మహిమ అని చెప్పాలి. ప్రస్తుతం నాగలూటి క్షేత్రానికి చేరుకున్నాం. ఈ నాగలూటి క్షేత్రంలో వీరభద్రస్వామి కొలువై ఉంటాడు. శివుడి జటాజుటం నుంచి వీరభద్రుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దక్షుని సంహరించిన తర్వాత ఈ ప్రాంతంలో వీరభద్రస్వామి వెలిసినట్టు స్థల పురాణం చెబుతోంది. 16వ శతాబ్దానికి చెందిన విజయనగర నిర్మాణ శైలితో కూడిన పురాతన ఆలయం ఇది. వీరభద్రస్వామితో పాటు 3 చుట్టలు 7 పడగలతో ఉన్న ఏకశిలా నాగశిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ కూడా స్థానిక గిరిజనులే పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ వరకు మనకు నడక విధంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ అన్నదానం చేస్తారు. సో భక్తులు ఎవరైనా సేద తీరే వాళ్ళు ఉంటే ఇక్కడ అన్నం తిని కొంతసేపు సేద తీరుతారు. అలాగే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక అసలు నడక మార్గం మనకు ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. అలాగే క్రూర జంతువులు తిరిగే ప్రాంతాలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. నాగలుట్టు నుంచి వీరభద్రుడి ఆలయం కోసం 8 కిలోమీటర్లు అని రాసి ఉంటుంది, కానీ అంతకు మించే ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్ల మార్గం ప్రారంభం అవుతుంది. ఎగుడు దిగుడుగా ఉండే ఈ మార్గం భక్తులకు పరీక్ష అనే చెప్పాలి. మధ్య మధ్యలో భక్తుల కోసం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన నిర్మాణాలు కనిపిస్తాయి, కానీ ప్రస్తుతం అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఓకే 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 అనుకున్నది ఉండే మనం దామర్లకుంట నుంచి 2 కిలోమీటర్లు జర్నీ చేస్తే పెచ్చెరువు వస్తుంది. ఇక్కడ మనకు వెదురు బొంగులతో చేసిన గూడెం కనిపిస్తుంది. ఇదంతా బ్రిటిషర్ల టైంలో ఏర్పడినదిగా చెబుతారు. వాస్తవానికి అలసిపోయిన వాళ్ళు 2వ రోజు ఉదయం బయలుదేరదాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళంతా కూడా సాధారణంగా ఇక్కడ ఆగిపోతారు. ఇక్కడ పడుకోవడానికి పరదాలను అద్దెకు ఇస్తారు. ఇక మేము వెళ్ళేసరికి అవన్నీ ఖాళీ చేస్తున్నారు కాబట్టి అక్కడ పడుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ వరకు
కాలినడకన వచ్చి చాలామంది అలసిపోతున్నారు. ఇక ముందుకు వెళ్ళలేం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు 300 రూపాయలు ఛార్జ్ ఇచ్చి ఆటోలు ఎక్కి శ్రీశైలంకి నేరుగా వెళ్ళే సదుపాయం ఉంది. నా స్నేహితుడు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ డ్రాప్ అవడంతో అతడు ఆటోని ఆశ్రయించి నేరుగా శ్రీశైలంకి చేరుకున్నాడు. ఇక ఇక్కడ వరకు నడక ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. పెచ్చెరు నుంచి ముందుకు వెళ్తే కోరికల కొండ వస్తుంది. పెచ్చెరు నుంచి మఠం వెళ్లే మార్గంలో వచ్చే మెట్ల మార్గమే కోరికల కొండ. అప్పటికే చీకటి పడడంతో టార్చ్ లైట్ల వెలుగులో ముందుకు ప్రయాణం సాగించాల్సి ఉంది. మధ్యలో కత్తుల కొండ మార్గం అత్యంత దారుణంగా ఉంటుంది. ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయినా కాలు కట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎంత షార్ప్గా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక మఠం వద్దకు చేరుకుని కాస్త రిలాక్స్ అయి మళ్ళీ నడక ప్రారంభించాం. ఇక్కడ నుంచి భీముని కొలనుకు చేరుకోవాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో జంతువులు నీళ్లు తాగడానికి ఇక్కడికి వస్తుంటాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ మార్గం ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద రాతి బండలను దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 565 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వనవాసం సమయంలో నీటి కోసం భీముడు గదతో కొట్టడంతో ఈ కొలను ఏర్పాటైనట్టు పురాణ గాథలు చెబుతుంటాయి. ఇక ఇక్కడ నుంచి చివరిదైన కైలాస మార్గం చేరుకోవాల్సి ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉంటుంది అని రాస్తారు, కానీ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఏటవాలుగా ఉండే ఈ కొండను ఎక్కడం అంత సులభం కాదు. కైలాస మార్గం అని ఎందుకు అంటారో చివరి మెట్టు ఎక్కాక మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అందులో చివరి 20 మెట్లు ఎక్కే సమయంలో అసలు ఓపిక ఉండదు. అది పూర్తయ్యాక అక్కడి నుంచి 4 కిలోమీటర్లు వెళితే సాక్షి గణపయ్యను సందర్శించుకోవచ్చు. ఏది ఏమైనా అత్యంత కఠినమైన ఈ యాత్ర చేయడం అంత సులభమైతే కాదు. ఉదయం మేము 7 గంటలకు ప్రారంభమైన మా యాత్ర రాత్రి 11 గంటలకి ముగిసింది. అత్యంత కఠినమైన ఈ యాత్రను ప్రారంభించే ముందు ముఖ్యంగా మీ ఆరోగ్యం, మీ ఫిట్నెస్ లెవెల్స్ను చెక్ చేసుకుని వెళ్తే ఉత్తమం. ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ లేకపోవడం వల్ల మేము ఒక్క రోజులోనే 60 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ప్రభుత్వం అక్కడ చెప్పేది కేవలం 46 కిలోమీటర్లే, కానీ 60 కిలోమీటర్ల నడవాల్సి ఉంటుంది. మా స్మార్ట్ వాచ్ ద్వారా మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏదేమైనా ఇంత సుందరమైన ప్రదేశాన్ని, ఇంత సాహసోపేతమైన జర్నీ అయితే మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.